జనాలు ఎలా ఉన్నారంటే మనం మంచి పని చేసినా నవ్వుతారు, చెడ్డ పని చేసినా నవ్వుతారు. ఏంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు కదా. ఏం లేదు, ఇదేంటి తెలుసా, తౌడు బస్తా, గేదెలకి వేస్తారు కదా తౌడు, అదనమాట. అది మా మామయ్య గారు తీసుకురమ్మంటే తీసుకొస్తున్నాను. మగవాళ్ళు చేయాల్సిన పని ఆడపిల్ల చేస్తుంది ఏంటి అని చూసి తెలిసిన వాళ్ళే నవ్వు, ఎగతాళి నవ్వు అనమాట. ఏం చేస్తాం, ఇంటి దగ్గర హస్బెండ్స్ ఎక్కడో దూరంగా ఉంటారు, లేదా ఇంక ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో దూరంగా ఉండొచ్చు. అలాంటప్పుడు మనం ఇంటి దగ్గర ఖాళీ కూర్చొని తిని మేసి పడుకుంటే ఏమొస్తుంది? ఏదో ఒక పని చేస్తేనే కదా తిన్నది అరిగిద్ది. అలాంటి ఫ్యామిలీస్, సో మెనీ ఫ్యామిలీస్, వాళ్ళు రెస్పెక్ట్ చేయకపోయినా పర్లే, కానీ ఎగతాళి మాత్రం చేయొద్దు తప్ప ప్లీజ్. డిఫెన్స్ అనే కాదు, ఇంకా ప్రైవేట్ జాబ్స్ చేసుకున్న వాళ్ళైనా, దూరంగా ఉండి ఫ్యామిలీస్ని పోషించుకునే వాళ్ళైనా చాలామంది ఉంటారు. నాకన్నా నేనేం కష్టపడుతున్నాను, నాకన్నా చాలా ఎక్కువ కష్టపడే లేడీస్ కూడా ఉంటారు. సో వాళ్ళు మనం రెస్పెక్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ చూసి ఎగతాళి చేయడం, నవ్వడం అలాంటివి చేయకూడదబ్బా. ఎందుకు అనుకుంటున్నారు, రేపొద్దున మీకో, మీ పిల్లలకో, వాళ్ళ పిల్లలకో ఇంకా బ్యాడ్ సిచ్యువేషన్ రావచ్చు. సో ఒక నేచర్ ఒకటి ఉంటుంది కదా, సృష్టి అనేది ఒకటి ఉంటుంది కదా, కర్మ, తప్పకుండా అది మనకి డెఫినెట్గా ఇచ్చేస్తుంది, లేట్ అవుతుంది కానీ. బాయ్ బాయ్.